పిఠాపురం వర్మ గారు జనసేనకి కంట్లో నలుసులాగా మారారా? అలాగే చెవిలో జోరీలాగా మారారా? కాలి కింద గుచ్చుకునే చిన్న ములురాయిలాగా మారారా? ఇప్పుడు ఈ ప్రశ్న పిఠాపురం జనసేనలోనూ అటు తెలుగుదేశం పార్టీలోనూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రశ్న అయితే తలెత్తింది. ఎందుకంటే ఆయన పొద్దునే 2 వీడియోస్ రిలీజ్ చేశారు. ఒకటేంటి, పిఠాపురంలో చెత్త పేరుకుపోయింది. సో ఒక ప్రజానాయకుడిగా మరి ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా దాన్ని ఆయన లేవనెత్తారని మనం భావించాలనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ జనసేన అట్లా భావించట్లా. ఇదేదో ఎత్తి చూపే కార్యక్రమం ఒక పక్క అంత చేటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినప్పటికీ కూడా పిఠాపురం వర్మ గారు ఖాళీగా ఉండకుండా ఇలాంటిది ఏదో ఒకటి రోజుకు అగ్గిపుల్ల గీసి అలా వదిలేస్తున్నారు. ఇది అనవసరంగా 2 పార్టీల మధ్య సమన్వయం లోపించడానికి కారణమవుతోంది అని చెప్పి జనసేన భావిస్తుంది. అక్కడితో ఆగారా? ఆయన కారులో వెళ్తుంటే మరి ఆయన ప్రజానాయకుడు కదా, ఎవరో ఒక మహిళ మళ్ళీ నువ్వే పోటీ చేయబాబు అంటూ మాట్లాడటం, ఆ 2 వీడియోలు కూడా మనం చూడొచ్చు దీంట్లో. ఆవిడ అంటే ఈయన కూడా అలాగేనమ్మా అంటూ నమస్కారం పెట్టడం బ్యాక్ సైడ్ నుంచి. అది ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. 2 వీడియోలు కూడా. ఇది ఏంటి, ఎందుకని ఇలాగా రెచ్చగొట్టే విధంగా వర్మగారు వ్యవహరిస్తున్నారు అని జనసేనకి సందేహం కలిగింది. ఒకవేళ నిజంగా దీని వెనకాల ఏమైనా తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఉందా అనే అనుమానాలు కూడా కొందరు విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే అంతిమంగా పిఠాపురంలో మరి వర్మగారు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి తానేంటో నిరూపించుకున్న వ్యక్తి. ఇవాళ ఆయన ఖాళీగా కూర్చోబెడితే ఆయన ఎందుకుంటారు? రాజకీయంగా ఆయనకు బోల్డ్ అన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఇవ్వలేదు. సరే, ఇప్పుడు ఏదో కార్పొరేషన్లు ఏదైనా ఇచ్చినా కొన్నాళ్ళు తాత్కాలికంగా ఆయన అలాగా గమ్మునుంటే ఉండే అవకాశం ఉంది. అది చేయలా. మరోపక్క పిఠాపురంలో తమ ప్రాబల్యాన్ని ప్రాభవాన్ని బలోపేతం చేసుకోవటానికి జనసేన చాలా బలంగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా నాగబాబు గారు కూడా త్వరలో రేపో మాపో పార్టీ పిఠాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. జనసేన ఏమీ అధికారికంగా ధృవీకరించలేదు దానికి సంబంధించి. ఇన్ని పరిణామాల మధ్య మరి వర్మగారి కలత చెందటంలో ఆశ్చర్యం లేదు కదా. ఓ పక్క ఆయన సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఎవరో కానీ ఆయనకి తెలియకుండా కూడా పోస్టులు చేసేస్తుంటారు. తర్వాత ఈయన నాలుగు ఖర్చుకోవడం, ఆ పోస్టులు డిలీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో పొద్దున్న లేస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్కి, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి పొద్దున్న లేస్తే ఉన్న ఉద్యోగం ఏంటంటే, ఈరోజు వర్మగారు ఏమన్నా ట్వీట్ చేశారా ఎక్స్ ప్లాట్ఫామ్ మీద, ఈరోజు సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టారా, ఏమైనా పోస్టులు రిలీజ్ చేసి నా ప్రజలే నా బలం అంటే ఏమైనా పోస్టులు రిలీజ్ చేశారా? ఇది పొద్దున్న దైనందిన వ్యవహారం అయిపోయింది. మామూలుగా అన్ని మీడియా ఛానల్స్, అన్ని వార్తాపత్రికలు ఏమొస్తున్నాయి అనేది చూసుకుంటూ వర్మగారి కోసం ప్రత్యేకంగా కొంత టైం కేటాయించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి అయితే కలిగింది. ఇది వాస్తవం. ఈరోజు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి జనసేనకి సహజంగానే కొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటి, ఏమన్నా తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ ఏమన్నా ఇబ్బంది పెట్టే వ్యవహారం నడిపిస్తోందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని? ఎందుకంటే జనసేన తనంతట తానుగా ఎదుగుతున్న పార్టీ. ఎవరి మీద బ్యాంక్ అవ్వకుండా ఒక 10 ఏళ్ళు చంద్రబాబు గారికే రాష్ట్రాన్ని వదిలేసి ఆయన ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నడిపించేసి తర్వాత 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఫుల్ ప్లెడ్జ్డ్గా జనసేన రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని చేపట్టడం కోసం అని చెప్పి బృహత్తర ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తోంది. సరే, అందులో భాగంగా 10 ఏళ్ల తర్వాత అయినా కూడా జనసేన పొటెన్షియల్ థ్రెట్టే కదా తెలుగుదేశానికి. అప్పటికి తెలుగుదేశంకి 50 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. ఇప్పటికే 44 సంవత్సరాలకు అడుగుపెట్టింది. సో 50 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? తెలుగుదేశం కదా రాష్ట్రాన్ని పరిపాలించాల్సింది. ఏదో జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గ పరిపాలకుడిని దించడం కోసం అని చెప్పేసి అనివార్యంగా జనసేనతో జతకట్టాల్సి వచ్చిందే కానీ తెలుగుదేశం బలం ఏంటో మనకు తెలియదా? ఆయన ఎవరో వచ్చి 40 ఏళ్ల పార్టీని నిలబెట్టడం ఏంటని చెప్పేసి జనసేనలో సెకండ్ రంగ్ క్యాడరు, అలాగే సీనియర్ లీడర్స్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న, రిటైర్ అయిపోయినా కూడా కంటిన్యూ అవుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి గారు ఎవరైతే సెటైర్లు వేస్తున్నారు. ఏమని, ఒక బస్తాడు బియ్యానికి కొంచెం ఒక 100 గ్రాములో 200 గ్రాములో తగ్గితే గుప్పెడు వడ్లు తీసుకొచ్చి ఆడైతే బస్తాకి తూగిందిట. అలాగని ఆ గొప్పతనం ఆ గుప్పెడు వడ్లది కాదు కదా అని చెప్పి జనసేనాని అని చెప్పేసి ఆయన సెటైర్ వేశారు. ఇది జనసైనికులకి సహజంగానే మంట రేకెత్తిచ్చింది. ఏంటిది, ఈ సెటైర్లు ఏంటి అని. మరి అంతకుముందు నాగబాబు గారు వేసిన సెటైర్ ఏంటి? కర్మ అంటారా?
అది వాళ్ళ కర్మ అంటారని తెలుగుదేశం అడుగుతుంది. ఇవి కాక 40 ఏళ్ల పార్టీని కూడా మేము నిలబెట్టామని సాక్షాత్తు జనసేననే అంటాం ఏంటని చెప్పేసి తెలుగుదేశం ఇప్పటికీ రగిలిపోతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి ఇప్పుడు వర్మ గారు ఈ ట్వీట్లు చేయటం ఏంటి, ఈ పోస్టులు పెట్టడం ఏంటి, ఈ వీడియోలు రిలీజ్ చేయటం ఏంటి, ఇవన్నీ చేస్తూ ఉంటే మరి సమన్వయం ఎక్కడ? ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారా ఈ విషయం మీదంటే, వాళ్ళు బహిరంగ వేదికల మీద కలుసుకున్నప్పుడు పరస్పరం చిరునవ్వులు దించుకుంటూ, కౌగులించుకుంటూ, సంభాషించుకుంటూ క్యాడర్స్ని, 2 పార్టీల క్యాడర్స్ని, లీడర్స్ని బెత్తరబోయేలా చేస్తున్నారు. మరి మొన్న మధ్య జరిగిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఈ క్రీడోత్సవాలు, సాంస్కృతిక ఉత్సవాల్లో పక్కనే కూర్చొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి అద్భుతంగా చప్పట్లు కొడుతూ వాళ్ళ స్కిట్స్ని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల స్కిట్స్ని ఎంజాయ్ చేశారు ఇద్దరు. అక్కడ ఈ ప్రస్తావన రాలే. అంటే అసలు ఇద్దరు కూర్చుంటే ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టే కూర్చుంటున్నారు. అంటే ఇదంతా మరి అటు వర్మ గారికి కాలుతూ ఉంటుంది, ఇటు జన సైనికులకి కాలుతూ ఉంటుంది. ఆయనకు అర్జెంటుగా ఏదన్నా ఒక ఉద్యోగం ఇచ్చేస్తే వర్మ గారికి ఈ గొడవే ఉండదు కదా అని చెప్పేసి మరి పిఠాపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్స్కి, అలాగే వర్మ గారికి విపరీతంగా ఫాలో చేస్తున్న వర్మ గారి అభిమానులకి కొంత ఊరట లభిస్తుంది వర్మ గారితో పాటుగా. ఇది చేయట్లా తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందా, లేకపోతే దాని వెనకాల ఏమైనా ఎత్తుగడ ఉందా? ఇవన్నీ చూసిన తర్వాత, ఈ మొత్తం సమీకరణాలన్నీ గమనించిన తర్వాత ఒకవేళ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ డెసిషన్ తీసుకుంటారా, నేరుగా ఫైర్ అయిపోతారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి టెంపర్మెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఉండుండి ఒక్కసారి ఉప్పెన్లాగా విరుచుకుపడిపోతారేమో వర్మ గారు చేస్తున్న ఈ వ్యవహారాలన్నీ చూసి, ఏ సభా వేదిక మీద ఆయన మాట్లాడేస్తారేమో అనే భయం కూడా లేకపోలేదు. మరి ఇంత జరిగిన తర్వాత రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే ఎలా వ్యవహరిస్తుంది, ఈ బిహేవ్ కాదు, ఎలా వ్యవహరిస్తుంది అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది, ఇందులో ఎవరికి అలాంటి సందేహాలు లేవు. కొలిపూడి శ్రీనివాసరావు కావచ్చు, పిఠాపురం వర్మ కావచ్చు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పూర్తిగా అనుభవం ఉండి పరిణితి చెందిన నాయకత్వాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నది, సీనియర్ నాయకులు, వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు లాంటి అగ్రెసివ్ లీడర్స్ని కూడా సర్ది చెప్పి, వాళ్ళని కూడా నచ్చజెప్పి, అనునయించి, బుజ్జగించి వాళ్ళ అవకాశాలు వచ్చే వరకు ఆగండి అని చెప్పేంతటి దక్షత ఉన్న పార్టీ నాయకత్వం ఉంది అక్కడ, ఎవరు బెంగపెట్టుకోకల్లా. కానీ కూటమిలో సమన్వయంతో పనిచేసే పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా వ్యవహరించాలనే దాని మీద తమ పార్టీ నాయకులకు కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వాలి. వాళ్ళు చెబుతున్నారు, పార్టీ అగ్రనాయకులు వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు, వాళ్ళు అండర్స్టాండింగ్ తోటి పోయినప్పుడు మధ్యలో ఈ వర్మ గారు మాట్లాడటం ఏంటి, లేకపోతే జనసేన నుంచి కొందరు మాట్లాడు, ఇంకెవరో మొన్న ఈ మధ్య ఒక వారం 10 రోజుల క్రితం జనసేన నాయకుడు ఒక ఆయన వచ్చేసాడు, నన్ను తిరువూరు ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే ఆయన పేరు కొలికిపూడి శ్రీనివాసరావు గారు తనను హత్య చేయించడానికి సుపారీ ఇచ్చారని చెప్పేసి ఆయన ఒకళ్ళు మాట్లాడారు. మరి అక్కడ జనసేన కంట్రోల్ చేసుకోవాలి, ఏమన్నా ఉంటే జనసేన అంతర్గతంగా వాళ్ళ పార్టీ క్రమశిక్షణా సంఘానికో లేకపోతే పార్టీ అగ్రనాయకత్వానికో చెప్పుకోవాలి ఆయన. అలాగే ఇక్కడ వర్మ గారు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే జనసేన తోటి అక్కడ పార్టీ హెడ్ క్వార్టర్స్కి చెప్పుకోవాలి. అలాగే యాక్సెస్ ఉన్న జనసేన లోకల్ నాయకత్వంతో మాట్లాడకుండా ఈ హడావిడి చేయటం ఏంటని. సో వీటన్నిటి మీద ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తమ శాఖ ద్వారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు, అంటే తన మంత్రిత్వ శాఖల ద్వారా ఏం జరుగుతుందని. నిజంగా అది పారిశుద్ధ్య సమస్య అయితే ఆయన నారాయణ గారికి చెప్పచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. కానీ అది సాక్షాత్తు డీసీఎం గారి నియోజకవర్గం కాబట్టి ఇలా ఎత్తి చూపడం ఏమాత్రం భావ్యం అనే మాట అయితే వస్తుంది. మరి దీనికి వర్మ గారు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.